హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష హోదా లేని నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా మాట్లాడడం నేర్చుకోకపోతే ఎట్లా? 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. దాదాపు 14-15 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి. ఇంకా కూడా సబ్జెక్టు మాట్లాడకుండా గజిబిజిగా అంత తిక్కగా మాట్లాడుతున్నాడు అనే ప్రశ్నలే వినబడుతున్నాయి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి విజయవాడ వచ్చాడు. వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ను పరామర్శించడానికి వచ్చాడు. ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అరే, ఇన్ని సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి, నీకు ఇంకా మాట్లాడడం రాకపోతే ఎట్లా? ఇంకా ఏదేదో మాట్లాడేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అంటూ నిన్న సెటైర్లు, మీమ్స్. అయితే నిన్న ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు కన్నా ఎదుగుతున్నాడనే అక్కసుతో, ఈర్ష్యతో, కుళ్ళుతో ఆయన్ను జైలుకు పంపించాడు. అనవసర కేసుల్లో ఆయన నిరికించి జైలుకు పంపించాడు చంద్రబాబు నాయుడు, ఆయన లోకేష్ అన్నారు. అలాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని చంద్రబాబు నాయుడు కన్నా బాగుంటారు. అలాగే అవినాష్ కూడా నారా లోకేష్ కన్నా బాగుంటాడు. అసలు నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు కన్నా వల్లభనేని వంశీ, కొడాలి నాని, అలాగే పేర్ని నాని, అలాగే అవినాష్ ఆయన కూడా వీళ్ళిద్దరికన్నా, తండ్రి కొడుకుల కన్నా బాగుంటారంట. దేంట్లో బాగుంటారో నాకు అర్థం కాలే. అంటే అందంగా ఉంటారనా, లేకుంటే ఏంటో ఆ తిక్కమాట లేదో, కన్ఫ్యూజన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సబ్జెక్టు పక్కన పెట్టి వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు అనే మాటలు ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. ఇక ఇది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు నుంచి నేటి వరకు కూడా ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వార్నింగ్లు ఇవ్వడం. ఆ మధ్యన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఏది 2019 ఎన్నికల్లో బయటకు వచ్చేటప్పుడు, త్వరలో మా ప్రభుత్వం రాబోతుంది, మేము వచ్చిన తర్వాత మీ ఒక్కొక్కరికి సంగతి చూస్తాం, మీ ఒక్కొక్కరి అంతు చూస్తాం అన్నట్టుగా ఆ రోజు మాట్లాడారు. వార్నింగ్ ఇచ్చాడు, చాలా భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. అన్నట్టుగానే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైన, అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులపైన ఎలాంటి కక్ష కట్టారో మనం చూసాం. అలాగే ఇప్పుడు మళ్ళీ అదే, మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కొంతమంది కార్యకర్తలతో జరిగిన మీటింగ్లో మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం, వచ్చిన తర్వాత సప్త సముద్రాల వెనకాల దాక్కున్నా కూడా వాళ్ళని లాక్కొస్తాం, గుడ్డలూడదీసి కొడతాం అన్నట్టుగా మాట్లాడాడు. సేమ్ డైలాగ్ మళ్ళీ నిన్న రిపీట్ చేశాడు. ఎక్కడ దాక్కున్నా ఈ పోలీస్ అధికారులు ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తూ వంగి దండాలు పెడుతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ మేము లాక్కొస్తాం, గుడ్డలుడదీస్తాం అంటూ నిన్న కూడా వార్నింగ్లు ఇవ్వడం. ఈ వార్నింగ్ల వల్ల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాడర్లో కానీ, లేదంటే నాయకుల్లో గనక మీరు ఆత్మవిశ్వాసాన్ని నింపచ్చేమో కానీ, సాధారణ ప్రజల్లో మాత్రం ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే వార్నింగ్ ఇచ్చి అటు పోలీస్ వ్యవస్థను, అలాగే ఐఏఎస్ అధికారులను, అలాగే నాయకులను, అలాగే సాధారణ ప్రజలను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, రౌడీ రాజ్యం, అలాగే బూతు మాటలు తప్పితే ఏమీ మనకు కనబడలేదు, వినబడలేదు అనేది పబ్లిక్లో ఉంది. ఇప్పుడు అలాంటి మెసేజే మళ్ళీ పాస్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము మళ్ళీ వస్తే సేమ్ రిపీట్ చేస్తాం, ఒక్కొక్కటి అంతులు చూస్తామంటే పబ్లిక్ ఏమనుకోవాలి? అరే, 11 స్థానాలకు పరిమితం అయ్యాం, చాలా జాగ్రత్తగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వం చేస్తున్న తప్పులను పర్ఫెక్ట్గా ఎత్తి చూపించాలి, కానీ ఎక్కడ బూతులు మాట్లాడద్దు. జనాలకి మన మీద ఒక పేరుంది, వీళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు బూతులే రాజ్యమేలే అనే ఒక పేరుంది. దాన్ని తుడిచేయాలి అంటే మనం జాగ్రత్తగా మన భాషను వాడాలి. ఎక్కడ కూడా రౌడీజం, గుండాయిజం చేయకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు, అలాగే ఫేక్ వీడియోలను తీసుకొచ్చి కట్ చేసి అదిగో ఇదిగో అంటూ చూపించడం పక్కన పెట్టి సమస్యల మీద మనం పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కాస్తైనా జనాలు వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు. కానీ సేమ్ రిపీటు, మళ్ళీ మేము వస్తే మీ అంతు చూస్తాం, మీ ఒక్కొక్కరి గుడ్డలు కూడా తీస్తామంటూ మాట్లాడుతుంటే ప్రజలు మీ మీద ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ముఖ్యంగా భాష. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్టు మీద మాట్లాడడం రాకపోవడం అంటే నాకు చాలా చాలా విచిత్రం అనిపిస్తుంది. దాదాపు 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. ఇలా తండ్రి గారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికీ స్పష్టంగా మాట్లాడలేడు. ఒక సబ్జెక్టు మీద
అనర్గళంగా డిస్కషన్ చేయలేడు, ఎలా ఎప్పుడు నేర్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి అంటూ చాలామంది పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆయన పక్కన ఉన్నటువంటి సలహాదారులు, సూచనలు ఇచ్చే వాళ్ళైనా, సార్ మీరు సబ్జెక్టు మీద మాట్లాడడం నేర్చుకోండి సార్ అంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారా లేదా తెలియదు. ఇక అభిమానగానం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళైతే అన్న ఏది మాట్లాడినా వెనకాల డప్పులు కొట్టడం తప్పితే మా అన్నలో కొన్ని లోపాలు ఉన్నాయి, దీన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది, రేపు వచ్చే ఎన్నికల్లో మనం కూడా కాస్త చిల్లర పోస్టులు పక్కన పెట్టి సబ్జెక్టు మీద డిస్కషన్ చేద్దామని ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తులు కూడా తెలియట్లేదు. ఇక ఇది కాకుండా మరో కామెంట్ ఏంటంటే, నిన్న వల్లభనేని వంశీని వెళ్ళి పరామర్శించారు, కలిశారు. మరి అదే జైల్లో ఉన్నటువంటి వర్ర రవీంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోసం గుడ్డలు దించుకున్న వ్యక్తి, చాలా దారుణంగా సోషల్ మీడియాలో ఇటు జనసేన అధినేతను, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లలపైన, అలాగే చంద్రబాబు నాయుడు ఆయన భార్య పిల్లలపైన, ఇలా వైఎస్ఆర్సీపీకి అడ్డం వచ్చిన ఎవరిపైనా కూడా వదలకుండా చాలా దారుణమైన పోస్టులు పెట్టినటువంటి వర్రా రవీందర్ రెడ్డి కూడా అదే జైల్లో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు పరామర్శించలేదు అంటే, పెద్ద పెద్ద నాయకులనే పరామర్శిస్తారు కానీ మీకోసం సోషల్ మీడియాలో గుడ్డలు దింపుకున్న వాళ్ళని పరామర్శించారా జగన్ అన్న అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అందుకే కాస్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు జగనన్న నైజం వైఖరి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు చాలామంది నెటిజన్లు. మన ఛానల్ చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే చేసుకోబోయే మిత్రులకు ఒక రిక్వెస్ట్, ఒకవేళ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.